నిజంగా కూడా ఆ సన్నివేశాన్ని చూస్తుంటే, సతారా మహారాష్ట్రలో జరిగిన సన్నివేశం చూస్తుంటే హృదయం మూగబోతుంది. రాతి గుండెలు సైతం కన్నీరు కారుస్తాయి. భారత సైనికుడు ప్రమోద్ జాదవ్ దేశ రక్షణలో అమరుడయ్యాడు. అనంత లోకాలకు పయనమయ్యాడు. కేవలం 8 గంటల క్రితమే ఈ లోకంలోకి అడుగుపెట్టిందో చిట్టి తల్లి. తండ్రి చివరి దర్శనానికి వచ్చింది. అంటే 8 గంటల క్రితమే తనకొక బిడ్డ పుడితే ఆ బిడ్డ కడ చూపుకు కూడా నోచుకోలేదు ఆ జవాన్. కానీ 8 గంటల్లో తన తండ్రి వస్తాడని ఎదురు చూసిన ఆ చిట్టి తల్లికి తండ్రి చివరి దర్శనం వచ్చింది. ప్రసూతి తర్వాత స్ట్రెచ్చర్ పైనే భర్త అంతిమయాత్రకు వచ్చిందో భార్య. సతనా మాంగళ్యానికి వీడ్కోలు చెప్పే క్షణం ఏ హృదయం భరించగలదు? త్రివర్ణ పతాకంలో చుట్టబడిన భర్త ఒడిలో అప్పుడే భూమిపై పడ్డ పసిగుడ్డు. విధి ఆట ఎంత క్రూరం! భగవంతుడు ఆ కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలి. ఇంతటి వీరుడి కుటుంబం వెనుక దేశం నిలబడింది. దేశమంతా ఈ బాధలో భాగస్వామ్యులైంది. అలాగే ఆ కుటుంబానికి అండగా నిలవాలి. ఆ పసిబిడ్డకు తండ్రి లేని లోటు తెలియకుండా పెంచాలి. తన తండ్రి వీరమరణం విలువను తెలియచేయాలి. ఆ బిడ్డ ఈ దేశం గర్వించే ఒక శక్తిలా ఎదగాలి. ఆ మహిళ ఈ దేశం యొక్క విలువను సూచించే ఒక ప్రతీకగా నిలవాలి. ఆ కుటుంబం ఈ దేశానికి వీరుణ్ణి అందించాననే గర్వంతో బ్రతకాలి. అలా వారికి అందరం మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.